హాయ్ హలో వందనం వనక్కం నమస్తే నమస్కార్ వెల్కమ్ టు హరి వరల్డ్. చీమ పావురం. ఒక నది ఒడ్డున ఉన్న మర్రి చెట్టుపై ఒక పావురం నివసిస్తుంది. దానికి నదిలోని నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక చీమ కనబడింది. ఆ చీమను ఎలాగైనా కాపాడాలి అని అనుకున్నది పావురం. వెంటనే ఒక మర్రి ఆకును తుంచి చీమకు దగ్గరగా నీళ్ళల్లో వేసింది పావురం. ఆ ఆకుపై చీమ ఎక్కి కూర్చుంది. తేలుతున్న ఆ ఆకు ఒడ్డుకు చేరడంతో చీమ భూమిపైకి వచ్చింది. పావురం చేసిన సహాయానికి ధన్యవాదాలను తెలియజేసింది చీమ. చీమ కొంత దూరం ప్రయాణం చేస్తూ విల్లమ్ములతో అటువైపు వస్తున్న ఒక వేటగాడిని, ఆ వేటగాడు పక్షుల కోసం నాలుగు వైపులా గాలించడం, చెట్టు కొమ్ముపై కూర్చొని తినడంలో నిమగ్నమైన పావురాన్ని కూడా వేటగాడు చూడడం కూడా చీమ చూసింది. ఒక్క క్షణంలో వేటగాడు చెట్టు వెనక దాక్కొని బాణం ఎక్కుపెట్టే పావురానికి గురిపెట్టాడు. ఇది గమనించిన చీమ పరుగుతో వేటగాడిని సమీపించి కుట్టింది. బాధతో వేటగాడు అరిచాడు. బాణం గురితప్పి పావురం పక్క నుండి దూసుకుపోయింది. పావురం అక్కడి నుండి మరొక చోటకు ఎగిరిపోయింది. తాను ఎలా రక్షింపబడ్డానన్న సంగతి పావురానికి తెలియలేదు. కానీ చీమకు మాత్రం తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసినందుకు చీమకు సంతోషంగా ఉంది. నీతి: మంచివారికి తెలియకుండానే ఉపకారం జరుగుతుంది.